वासुदेवाय 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 जय श्रीमन्नारायण श्रीमती रामानुजाय नमः श्री गुरुभ्यो नमः। జూన్ 5 నుండి జూన్ 7 వరకు ఏమి జరుగుతుంది, ఈ యొక్క ప్రపంచంలో భూమి మీద ఉన్న అన్ని దేశాలకు ఏమి జరగబోతుంది అంటే ఒక ప్రమాదము పొంచి ఉన్నది. ఆ ప్రమాదం ఏమిటండి అని చెప్పంటే మన తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం ఇది మేము తెలుగులో వివరిస్తున్నాం కాబట్టి మీరందరూ ఆ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు మీరు ప్రయాణాలు కానీ ఎలాంటి అత్యవసర సేవలు అత్యవసర అవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళండి. అది నెమ్మదిగా వెళ్ళండి. వాహనాలు నడిపే వారికి చాలా జాగ్రత్త. తర్వాత ఫ్యాక్టరీలు అంటే ఇండస్ట్రియల్ ఎవరైతే ఉన్నారో అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరిగేది అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పంటే పంచమహాకూటమి అని చెప్పంటే 5 గ్రహాలు ఒకే రాశిలోకి వస్తున్నాయి. ఏమిటండి అని చెప్పారంటే 5 రాశులు వృషభ రాశిలోకి వస్తున్నాయి. అంటే గ్రహాలు మంచివే, కానీ వీటి 5 గ్రహాలు కలయిక వల్ల మనకు ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి జూన్ 5 నుండి 6, 7 ఈ 2 అంటే 2024 ఈ 2 రోజులు మాత్రము మీరు ఎవరైతే ఇంట్లో ఉండి మీరు పని చేసుకోవచ్చు. అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అగ్ని ప్రమాదాలు కానీ ఏదొక్క విపత్తు అనేది జరిగే అవకాశం ఉన్నది. కావున మీ యొక్క పనులు ఏమన్నా ఉంటే మీరు పోస్ట్ పోన్ చేసుకోండి. ఇది ఇంకోటి ఎలా అని చెప్పంటే వృషభ రాశిలోకి రవి, బుధ, గురు, శుక్ర, చంద్ర ఈ 5 గ్రహాలు ఒకే ఇంట్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అని చెప్పంటే ఇప్పుడు నేను ఇంతకుముందు వివరించినట్టు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఈ 2 రోజులు ఉండి మీ ఇంట్లోనే ఉండి ఇంకా భగవన్నామం అయితే జపం చేస్తే ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకు జరిగే ప్రమాదాలు ఏమైతే ఉన్నాయో అవి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలా అని చెప్పంటే రోజు ఒక 108 సార్లు లేదా వీలైతే 1000 సార్లు సహస్ర నామాలు జపం చెయ్యండి. శివనామం కాండి లేదా విష్ణు సహస్రనామాలు కానీ ఇవి చెయ్యండి. చేస్తే మీకు ఆ యొక్క బాధ అనేది తగ్గుతుంది. ఇది నేను మీ భయపెట్టాలని కాదండి. ఇది ఇందులో ఉంది. శాస్త్ర ప్రకారం ఏదైతే జరుగుతుందో గ్రహాల సంచారము గ్రహం యొక్క ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్తున్నాయి కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మీకు హెచ్చరిక చేస్తున్నానండి. అది దీన్ని చూసి ఫాలో అయితే మంచిది. లేదు ఇది మేము నమ్మము, ఇది ఎలాంటి ఈ యొక్క గ్రహచారాలు ఇవన్నీ మేము నమ్మమంటే ఎవరి కర్మ వారిది. కర్మ ఎవరిని విడిచిపెట్టదండి. మేము ముందస్తు జాగ్రత్తకు చెప్తున్నామండి. ఇది విని ఆచరించి భగవన్నామం జపించండి. అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. ఇది మా ఇంతవరకు మా ఛానల్ మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చేసుకోండి. మీ బంధువులకు మిత్రులకు వీరందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే కొద్ది మందికైనా కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ బంధువులకు కానీ ఇది వీడియోను షేర్ చేయండి. జయ శ్రీమన్నారాయణ. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.